సృష్టికర్త పేరుతో మనుష్యులు చేసే కర్మలకు లెక్క ఉంటుందా అనే ప్రశ్నకు మన ధార్మిక శాస్త్రాలు ఇస్తున్న సమాధానాన్ని పరిశీలిద్దాం. భగవద్గీత శాస్త్రము 14వ అధ్యాయము 16వ శ్లోకార్థము. సాత్వికమైన కర్మమునకు లేక పుణ్య కార్యములకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు చెప్పుదురు. బైబిల్ శాస్త్రంలోని ప్రసంగి 12వ అధ్యాయము 14వ వాక్యము. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఖురాన్ శాస్త్రంలోని 99వ అధ్యాయము 7 నుంచి 8 వాక్యములు. ఎవరైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. అలాగే ఎవరైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దానిని అతడు చూసుకుంటాడు. ఈ వాక్యాల ప్రకారం మనిషి ఇహంలో చేసే ప్రతి చిన్న పెద్ద మంచి చెడు కర్మలకు పర్యావసానం తథ్యమని తప్పదని స్పష్టమవుతుంది.